ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బామ్మగారు అందుకే చెప్తారు ఈడొచ్చిన మగపిల్లలకి వంటలు నేర్పాలి అని. రేపు పెళ్ళైతే పెళ్ళానికి ఏం వండి పెడతాడు? డాడీ, హలో డాడీ. అవునా? ఓకే డాడీ, ఐమ్ వెయిటింగ్. బామా, మమ్మీ డాడీ ఫారెన్ నుంచి వచ్చేస్తున్నారు. నీకు మీ మమ్మీ డాడీ అంటే చాలా ఇష్టం అనుకుంటా. అవును. సరే గాని చేతికి ఇంకా కట్లెందుకురా, విప్పేసి. భగవంతుడా, చిన్నతనంలోనే దూరం అయిపోయిన నా బిడ్డ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ తను కనిపిస్తుంది, నా కంటి ముందుకి వస్తుందని ఆశపడ్డ ప్రతిసారి ద్వారాలు మూసుకుపోతున్నాయి. ఈసారి అంజనం వేసే ఆయన వల్లైనా నా కూతురు ఎలా మిస్ అయింది, ఇప్పుడు తను ఎక్కడుందో ఎలా ఉందో తెలిసేలా చెయ్యి స్వామి. ఇంకా నన్ను పరీక్షించొద్దు, నా బిడ్డని నా నుంచి ఇంకా దూరంగా ఉంచొద్దు స్వామి. ఇన్నేళ్లుగా దూరమైన బిడ్డ కోసం నా కోడలు కారుస్తున్న కన్నీటికి ఇవాల్టితో అంతంరా. నేను పిలిపిస్తున్న ఆ అంజనం వేసే స్వామీజీ మామూలతను కాదురా, చాలా శక్తి కలవాడు. ఖచ్చితంగా మీ బిడ్డెవరో తెలుస్తుందిరా. తాతగారు తెలియడమే ఆలస్యం. నేనే దగ్గరుండి తనని తీసుకొచ్చి అమ్మ ముందు నించోబెడతా. నువ్వేనే ఆ బిడ్డవి, ఇంకా దేన్ని తీసుకొచ్చి నిలబెడతావే? గుండమ్మ, మన బిడ్డ కోసం ఇంతకాలం మన పడ్డ నిరీక్షణ, నువ్వు మొక్కిన మొక్కులు ఫలించబోతున్నాయి గుండమ్మ. ఖచ్చితంగా ఈరోజు మన బిడ్డ ఎవరో తెలుస్తుంది. అవునవును, అసలు దీనంతటికీ కారణం ఇదిగో బామ్మగారే. మీ కూతురెవరో తెలియగానే ఫస్ట్ బామ్మగారికి మనమందరం థ్యాంక్స్ చెప్పాలి. అవునమ్మా, మా అత్తయ్య ఈ అంజనం గురించి చెప్పకపోతే మనకి ఆలోచన వచ్చేది కాదు. ఇద్దరు అలా చూడకండే, భయం వేస్తుంది. భయం వేయడం కాదు, అంజనం వేసిన వాడి వల్ల
తన కూతురెవరో తెలిసి కిడ్నాప్ చేయించి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లేలా చేసింది మా మమ్మీ అని తెలిస్తే ఇమీడియట్ గా మిమ్మల్ని గెంటేస్తారు. ఆ ఇమీడియట్ ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? వెంటనే నీ చావు. గరుడ పురాణంలో ఆత్మలకి శిక్షలు వేస్తారంటారే, ఆ స్టైల్లో గుణపాలతో గుచ్చుతాం, నూనెలో వేయిస్తాం, సూదులతో గుచ్చుతాం, నరకం చూపిస్తాం. నన్ను చంపదు, నాకేం తెలీదు, నన్నేం చేయదు, నన్నేం అత్తయ్య చేయదు. అత్తయ్య ఏమైంది? ఏమైంది బామ్మ? ఎందుకలా అరిచారు? ఏం లేదే, ఏదో పేడకలు వచ్చినట్టుంది. నిలబడే కలలు కంటున్నావా బామ్మ? సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే పరిగెడుతూ కూడా కలలు కంటారా? మావయ్య ఆయన ఎంతసేపట్లో వస్తారు? ఫోన్ చేశానమ్మా, బయలుదేరాను అన్నాడు. పల్లవి ఆయన వస్తే తాంబూలం ఇవ్వాలి, పళ్ళు లేవు. నేను తీసుకొస్తానమ్మా. సరే ఒరే అది పద. పదండి నాన్న. ఛ! ఆ వచ్చేవాళ్ళు ఎవరనేది తెలిస్తే కనీసం మనం దారిలోనైనా ట్రాప్ చేసి మన దారిలోకి తెచ్చుకునేవాళ్ళం. వాడు ఎవడో ఏంటో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు, వచ్చి ఏం బాంబ్ పేలుస్తాడో తెలీదు. వాడెవడో వచ్చేంత వరకు తెలియకపోయినా వచ్చిన తర్వాతైనా తెలుస్తుంది కదే. ఆ తర్వాతైనా ప్లాన్ చేయొచ్చు కదా. చెప్పాం కదా, ఇక్కడేమైనా తేడా వస్తే మేమిద్దరం కలిసి ప్లాన్ చేసేది నిన్ను చంపడమే. ఆ తర్వాతైనా ప్లాన్ చేయొచ్చు కదా. చెప్పాం కదా, ఇక్కడేమైనా తేడా వస్తే మేమిద్దరం కలిసి ప్లాన్ చేసేది నిన్ను చంపడమే. బాబాయ్, ఈ జాంకాయలు ఎంత? ఏయ్ బుద్ధుండక్కర్లే. ఎందుకంత సీరియస్ అయిపోతున్నావు? చేయి తగిలింది అంతే. జాంపళ్ళు ఎంత బాబాయ్? కాలు 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 కాలు. ఏమైందని ఎందుకలా అరుస్తావు? కాలు తాకిందంతే. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. సారీ. రాస్కెల్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.